లైఫ్ సైన్సెస్ సెక్టార్లో హైదరాబాద్ మరింత పురోగమిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తుందని చెప్పారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్కు చెందిన ఫెర్రింగ్ ఔషధ రంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ను మంత్రి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింగ్ కంపెనీ ఏర్పాటైందన్నారు. టీఎస్ఐఐసి బయోటెక్ పార్కులు ఏర్పాటైన ఈ ప్లాంట్ ద్వారా 110 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. స్విట్జర్లాండ్ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లి బిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు. Extremely delighted to be here today at the inauguration of the facility of Ferring Pharmaceuticals in Hyderabad, which is being established with a total investment of approximately 30 million euros and a total direct employment of 110 people. And I believe that this will continue to grow further. We're extremely happy to welcome Ferring, which is a Switzerland headquartered global biopharmaceutical group, to the vibrant ecosystem of Hyderabad and Genome Valley. While the company has about 12 R&D centers and 13 manufacturing centers across the globe, I have been told that this facility is truly state-of-the-art with unique capabilities in formulation, development, packaging development and analytical development. I congratulate the entire team of Ferring on this occasion. యాదాద్రి ప్రధాన ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలలో పాల్గొనేందుకు కేసీఆర్ యాదాద్రికి వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, వీప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, సీఎంఓ భూపాల్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. యాదాద్రి ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ప్రధాన అర్చకులు నల్లందిగల్ నరసింహాచార్యులు, దేవస్థానం ఈవో గీతారెడ్డి తదితరులు కేసీఆర్ వెంట ఉండి ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గుట్టపైన శివాలయంలో నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కొన్ని దశాబ్దాల తర్వాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ బొల్లారం, సనత్ నగర్, ఎల్బీ నగర్లో టిమ్స్ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యవసరంగా ఏర్పాటైన గచ్చిబౌలి టిమ్స్ను ఆధునీకరించడంతో పాటు మిగతా 3 టిమ్స్ అవతరించనున్నాయి. సనత్ నగర్, ఎల్బీ నగర్లో G+14 విధానంలో దవాఖానా భవనాలు నిర్మిస్తారు. అల్వాల్లో కంటోన్మెంట్ ప్రాంతం కావడంతో పాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో G+5 విధానంలో నిర్మాణం చేపడతారు. ఒక్కో టీమ్స్లో 1000 పడకలుంటాయి. అల్వాల్లోని రాజాజీ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో దవాఖానా నిర్మాణ స్థలాన్ని మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి పరిశీలించారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ టిమ్స్ను నిర్మించనున్నారు. సనత్ నగర్, ఎల్బీ నగర్ టిమ్స్ల నిర్మాణ స్థలాలను ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు షర్మన్, అమయ్ కుమార్ తదితరులు పరిశీలించారు. 3 టీమ్స్ల కోసం ప్రభుత్వం 2679 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు భౌతిక గాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ రావు హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్తో కలిసి కవిత నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. ప్రభాకర్ రావు 2016 ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్గా కొనసాగుతున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. దిండు భూపేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం మంత్రి సబితా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎంతో ఘనంగా ఈ యొక్క కాలనీ కమిటీ ఆలయ కమిటీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం అనేది చాలా పండుగ వాతావరణంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు సబితాందర్ రెడ్డి గారు మన ఆలయానికి విచ్చేశారు. ఇక్కడ అన్నీ కూడా మరి కమిటీ వాళ్ళు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అన్నీ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా మధ్యాహ్నం కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మరి మా దగ్గర నిత్యాన్నదానం దగ్గర సుమారు ఒక 2000 మంది దాకా కూడా ఇక్కడ కాలనీ వాళ్ళు కూడా అందరూ ఇక్కడ విచ్చేసి ఒక కళ్యాణం చాలా వైభవంగా జరుపుకుంటాం. కాబట్టి ఈ రేపు కూడా మళ్ళీ ఆంజనేయ స్వామి కూడా ఆకి పూజ కూడా ఉన్నది. ఈ బ్రహ్మోత్సవాలు మనకు 27 తారీఖు దాకా ఉన్నాయి. కానీ భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈ కాలనీ కమిటీ నుంచి అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మన ఈ కాలనీలో 1991లో బాస్పల్లి గౌరారెడ్డి గారు ఇనిషియల్గా కట్టించినారు. 1991 అక్టోబర్ 24 ఇనిషియల్గా ప్రతిష్ట అయింది మనకి. తర్వాత ఓన్లీ ధర్మకర్తలు వాళ్ళు రన్ చేసేవాళ్ళు. తర్వాత కాలనీ వాళ్ళందరూ కలిసి అందరూ అసోసియేషన్తో ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి అందరూ కాలనీ పెద్దలు అందరూ కలిసి 2008లో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసినాం. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాం. ఇది 14th ఇయర్ మనకి బ్రహ్మోత్సవం. త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీ రామానుజ చిన్నజయ స్వామి వారి శాసనాలతో మనం పునఃప్రతిష్ఠ చేసింది 2008లో. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మనం బ్రహ్మోత్సవాలు చేసుకుంటాం. ఇది 14వ సంవత్సరం మనకి. ఈరోజు కళ్యాణం ఉంటుంది మనకి. తర్వాత రోజు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది మనకి దీంట్లో నరసింహస్వామితో పాటు. దానికి ఆకు పూజ ఉంటుంది. ఈరోజు అతిథులుగా మనకి మన లోకల్ ఎమ్మెల్యే గారు, తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రమ్మ గారు వచ్చారు ఈరోజు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఉప్పల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చిలకనగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ పాల్గొన్నారు. మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ అన్నారు. మనం నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో దోమలు లేకుండా ఉండే విధంగా పరిశుభ్రతను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పీహెచ్సీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కరోనా 4వ దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వివాహ వేడుకలు, సమావేశాలు ఇలా ఎక్కడికి వెళ్లినా మాస్కులు ధరించాలని, 4వ దశ నియంత్రణలో ప్రజల సహకారం చాలా ముఖ్యమన్నారు. ఇవాళ భూపాలపల్లిలో ఆయన పర్యటించారు. డోసుల ప్రకారం ఇంకా టీకాలు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకు త్వరలోనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ భూపాలపల్లికి వచ్చిన కేంద్ర మంత్రి రేగుండ మండలం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించిన చోట్ల మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని, అందులో భాగంగా దేశంలో అన్ని చోట్ల కేంద్ర మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఉన్నటువంటి అన్ని ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ను ఈరోజు కేంద్ర మంత్రులు స్వయంగా వెళ్లి జిల్లా యంత్రాంగంతో కలిసి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకొని వాళ్ళను ప్రోత్సహించడము, వాళ్ళను ఎంకరేజ్ చేయడము, వాళ్ళను మరింతగా మోటివేట్ చేయడము, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అభినందించడం. మీకందరికీ తెలుసు, ఈ హాస్పిటల్ నరేంద్ర మోడీ గారి పనితీరు మీకు అందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడమ్మా అందరికంటే ఈ ప్రపంచంలో ఎవరైతే కరోనా వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళను గుర్తించినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. అందరికంటే ముందు గుర్తించి కరోనా వారియర్స్ అందరు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టడం, లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకురావడం, ప్రత్యేకంగా మీకోసం మీలో ఒక ఆత్మవిశ్వాసం కల్పించడం కోసం జ్యోతులు వెలిగించడం, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద మిలిటరీ విమానాలతో, మిలిటరీ హెలికాప్టర్లతో మీ అందరి మీద పూలవర్షం కురిపించారు నరేంద్ర మోడీ గారు. ప్రశాంత్ కిషోర్ 2 పడవలపై ప్రయాణం చేస్తున్నారని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ లక్ష్మణ్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు పీకే వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజారంజకమైన పాలన అందిస్తుంటే పీకే లాంటి నేతలు ప్రాంతీయ విద్వేషాల రుచిగొట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు కొనసాగిస్తూ పార్టీలో చేరికకు మార్గం సుగమం చేసుకుని
గత 2 రోజులుగా ప్రగతి భవన్లో కేసీఆర్ తో చర్చలు కొనసాగించారు. ప్రశాంత్ కిషోర్ ప్రధానమైన ఎజెండా వారు ప్రస్తావిస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో 3వసారి మోదీ ప్రభుత్వాన్ని బీజేపీని అధికారంలో రానివ్వకూడదు, మోదీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి ప్రాంతీయ పార్టీలు. హైదరాబాద్ రామంతపూర్లోని గాంధీనగర్ మసీదులో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందజేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్నా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రంజాన్ తోఫా కానుకలను పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు కృషి చేస్తున్నారని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ప్రతీక అని అన్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరిమణులు టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పేద ప్రజలకి అంటే కుల మతాల అతీతంగా ఈరోజు మేము ఎవ్రీ ఇయర్ పంచినట్టుగా ఈ ఇయర్ కూడా మేము ముస్లిం సోదరులకు కానివ్వండి, బతుకమ్మ పండుగకి తెలుగు వాళ్ళకి కానివ్వండి, అందరికీ బట్టలు పంపిణీ కార్యక్రమం యథావిధంగా గత 5 ఏళ్ల నుంచి చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రామంతపూర్ లోపల మా బొంతు రామ్మోహన్ గారు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలోను, మరియు జోష్నా గారు, మరి కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ మరి నాగేశ్వర్ గారు, బేతి సుభాష్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో ఈరోజు 2 మస్జిద్లకి రావడం జరిగింది, బట్టలు పంపిణీ జరిగింది. మరొకసారి మా సభ్యులందరికీ, మైనార్టీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు. మరి ఇంకొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంస్కృతి మరి ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, ఒక క్రిస్టియన్స్ కానీ ఒక పండుగ వాతావరణంలో ఎవరిది ఏ పండుగ అయినా ఆ పండుగ వాతావరణంలో జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. మరి అనాది నుంచి మరి నైజాం పాలన నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి హైదరాబాద్కు మరి అలా ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్స్కు ఉన్న అవినాభావ సంబంధంతో దాన్ని అదే రీతిలో జరపాలని చెప్పి ఈరోజు మరి కేసీఆర్ గారు తలపెట్టిన పేద ప్రజల బట్టల పంపిణీ, మస్జిద్లో కూడా మరి వారికి మంచి ఇంతజాం చేయాలి, మంచి డిన్నర్ ఇచ్చి వారికి అందరికి పండుగ, పేదవారైనా కూడా పండుగ రోజు అందరూ మరి ఇలా సంబరాచరణలు జరుపుకోవాలనే ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్లో వారు ఈరోజు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. మరి గౌరవ మేయర్ గారికి, మరి ప్రోగ్రాం చేసిన తమ నగేష్ గారికి, జోష్ణ గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు జరుగుతూ పోలీస్ నియామకాలకు అడ్డదారులు ఉండవని, అభ్యర్థులు నిబద్ధతతో కృషి చేస్తేనే ఉద్యోగాలు పొందుతారని డీసీపీ జోయల్ డేవిస్ సూచించారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో హైదరాబాద్ నగర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 1000 మంది అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా భారీ పోలీస్ నియామకాలు చేపట్టనుందని చెప్పారు. పోలీస్ శాఖలోనే ఉన్నత స్థానంలో ఉన్న డీజీపీ కార్యాలయంలో పనిచేసే వారికి సైతం అడ్డదారిలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరిట జరిగే మోసాల బారిన అభ్యర్థులు పడవద్దని చెప్పారు సిపి. చాలా రాష్ట్రాలు ఉన్న పోలీస్ ఆఫీసర్స్తో, మా ఐపీఎస్ బ్యాచ్మెంట్స్తో మాట్లాడుతుంటాము. రిక్రూట్మెంట్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. 100, 500, 1000 అలా అతి కష్టంగా రిక్రూట్ చేస్తూ ఉంటారు. చాలా రాష్ట్రాల్లో ఆ రిక్రూట్మెంట్ జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ అందరూ అదృష్టవంతులు. 2 years అయింది లాస్ట్ బ్యాచ్, దాదాపు 10,000 to 15,000 రిక్రూట్మెంట్ అయింది. అప్పుడు మేము ఇలానే కోచింగ్ నిర్వహించినప్పుడు ఇదే లాస్ట్ ఛాన్స్ అని అనుకున్నాం, ఇంత పెద్ద రిక్రూట్మెంట్. కానీ దానికంటే ఎక్కువ 18,000+ పోస్టింగ్ కోసం 300. అలాగే ఆ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ సిటీ పోలీసులో మనం దీన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లాలి, చాలా చక్కటి ట్రైనింగ్ ఇవ్వాలని మా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు, ఆయన టీం నుంచి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇందాక మనకు వచ్చి మాట్లాడి వెళ్ళిన రమేష్ రెడ్డి గారికి ఆ బాధ్యత. కరోనా వల్ల 2 సంవత్సరాలు ఆటకు దూరమైన విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. బల్దియా ఆధ్వర్యంలో ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.
ఇవాల్టి నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. 800 మంది కోచ్లతో శిక్షణ ఇవ్వనున్నారు. 44 క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. స్పోర్ట్స్ మెటీరియల్ కోసం 1.20 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ కేటాయించింది. ఈ క్యాంపులో పాల్గొనేందుకు 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు గల విద్యార్థులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమన్నారు మేయర్. ట్రైనర్స్కి కూడా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు మేయర్. జోన్ లో స్టార్ట్ చేసుకుంటూ ఇనాగ్రల్ ప్రోగ్రామ్ స్పోర్ట్స్ ఇనాగ్రల్ జిహెచ్ఎంసీ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ నెక్స్ట్ 6 days కూడా 6 జోన్ల లోపల కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కోచ్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ పే అటెన్షన్ బికాస్ దీస్ ఆర్ అవర్ ఫ్యూచర్ కిడ్స్. ఈ కిడ్సే మన ఫ్యూచర్. ఇప్పుడు చెప్పినట్టు మన కంపేర్ చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళే ఇప్పుడు మనం ఏ సింధు గోపీచంద్ని ఇక్కడి నుంచి సృష్టించాము, అట్లాంటి ఇక్కడ ఎందరో స్టూడెంట్స్ ఇంకా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళే బాధ్యత కూడా మీ కోచెస్ పైనే ఉంది అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. 854 సెంటర్స్ ఈ రోజు ఆల్ ఓవర్ జిహెచ్ఎంసీ ఆధ్వర్యం లోపల ఎంటైర్ హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ లోపల ఈ రోజు అన్ని సెంటర్స్ తెరవడం జరిగింది. విక్టరీ ప్లే గ్రౌండ్ లో 17 lakhs స్పెండ్ చేసి we are trying to see that every facility is being given to the children. ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ప్రజలు అసహించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాజకీయాల్లో నైతిక విలువ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ అనంతుల రాసిన పెబుల్స్ పెటల్స్ అండ్ పెర్ల్స్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం బేగంపేటలోని HPSలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ CH విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. శాస్త్ర సాంకేతిక విలువలతో కూడిన విద్యా విధానం చాలా అవసరమని నేతలు పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఔన్నత్యాన్ని చరిత్రను దేశానికి చాటి చెప్పేలా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నట్లు OU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా ఆర్ట్స్ కాలేజ్ నుంచి NCC గేట్ వరకు విద్యార్థులతో కలిసి 2K రన్ నిర్వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించి 104 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహించలేదని VC తెలిపారు. ఫౌండేషన్ డే వేడుకల్లో భాగంగా రేపు ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ హాజరు కానున్నట్లు తెలిపారు. చాలామందికి పూర్వ విద్యార్థులకు, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది, ఏ లక్ష్యంతో ఏర్పాటు చేయబడ్డది, ఏ ఫర్మానా ఏ విజన్తో ఏర్పాటు చేయబడ్డది, దీన్ని మేము పబ్లిసిటీ తీసుకురావడానికి, అదేవిధంగా దీనిపై యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి, ఆ విజన్ను ప్రజల్లోకి ప్లస్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి ఉద్దేశించి ఈ యొక్క ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఫౌండేషన్ డేలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్లో కానీ ప్లస్ ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రిబ్యూషన్ కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసినటువంటి లీడర్స్ని కానీ ఉద్యమాలను కానీ ఒకసారి నెమరు వేసుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా గత వైభవాన్ని తెలియజెప్తూ రానున్న రోజుల్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క వైభవాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క ఫౌండేషన్ డేను చేయాలని నిర్ణయించారు. హుస్సేన్ సాగర్ పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 45.37 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో మల్టీమీడియా లేజర్ షోతో పాటు మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం లుంబిని పార్కు పరిసరాల్లో పర్యాటక సంస్థ బోటింగ్ నిర్వహిస్తోంది. పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సంజీవయ్య పార్క్ వద్ద అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో రూపొందించిన మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. కేంద్రం నిధులు కేటాయించింది. మొదటి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి 17.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అలాగే నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ భవన సముదాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 11.85 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. వీటితో ఆర్ట్స్ కాలేజీ భవనాన్ని విద్యుత్ దీపాలతో, ముందు భాగంలో ఆకర్షణీయమైన
మొక్కలతో శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్ 45లో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ పోల్కు గజిబిజిగా చుట్టేసి ఉన్న నెట్వర్క్ కేబుల్స్ నుంచి మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కేబుల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు స్పష్టం చేశారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజులతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. మరో 2541 మందికి పాజిటివ్గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 1862 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,60,000 పైకి చేరింది. మరణాల సంఖ్య 5,23,000 పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84% పైగా ఉంది.